మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. అడుసుమిల్లి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. అడుసుమిల్లి గారు, ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతున్నారు. గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు అరాచకాలు చేసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేసిన వాళ్ళు అరెస్టులు కూడా స్టార్ట్ అయిపోయేశారు. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఆయన ఇన్ని రోజులు పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకున్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సో ఇంతకుముందు కూడా కొన్ని అరెస్టులు జరిగాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అన్ని తలుపులు మూసుకుపోతున్నాయి. నారా లోకేష్ గారు కూడా మొన్న చాలా స్పష్టంగా చెప్పారు, చట్ట వ్యతిరేకంగా ఎవరు చేశారో వాళ్ళ అరెస్టులు తప్పకుండా జరుగుతాయి, రెడ్ బుక్ పని ప్రారంభమైపోయింది అని ఆయన అన్న మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా ఉండిపోతుంది సార్ నెక్స్ట్? ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డికి దాని గురించే ఈ ఏడుపులన్నీ ఏంటి, తిరుపతి వెళ్తాను, నాకేలా జరిగితే దళితులకి ఏమో ఇలాంటి మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు. అతను చేసిన అరాచకాలు అన్ని కాదండి. గత 5 సంవత్సరాలలో రోజుకు 100కు తక్కువ కాకుండా తప్పులు చేశాడు అతను. అంటే అరాచకం, అవినీతి, ఆక్రమణలో, భూదందాలో, గనులు, శాండు, వైను, ఇలాగా అన్నిటిలోనూ దొబ్బి చేస్తాడు. ఇక ప్రజా ప్రతీకారాలు వేధించి తినటం, వెంటాడటం, చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలు అయితే లెక్కలేదు. కాబట్టి సెంట్రిక్ పాయింట్ అన్ని వేళ్ళు అతను వైపు చూపిస్తాయి. ఎవడు దొరికినా ఇందులో నందిగం సురేష్ అరెస్ట్ అయ్యాడు. ఏంట్రా బాబు అంటే ఇంకా మా వాడు అడుగు ఉన్నాడు, మా బాసు. మొన్న జత్వానీ కేసు, ఇంకో ఎవరంటే చివరికి ఇతను రఘురామకృష్ణరాజు గారి కేసు, ఇతను తిరుమల తిరుపతి దేవస్థానం, ఇతను ఇలాగ ఒకదానికి ఏది. ఇప్పుడు వెంకటరెడ్డి, గనులు, తర్వాత మద్యం వాసుదేవరెడ్డి, ఇలాంటి వాళ్ళు ఎవరిని పట్టుకున్న లైను వీళ్ళని చూపిస్తా. అంటే వీళ్ళందరితో పాటు ఇతను వెళ్తాడు లోపల. ఇతని మీద ఎన్ని కేసులు ఉంటాయి అనుకుంటున్నారు? దాదాపు 500-600 కేసులు ఉంటాయి. ఇటు ఇతను 11 కేసుల్లోనూ 12 కేసుల్లో ఏమనిగా ఉన్నాడు. 11 ఏళ్ళు తిరుగుతున్నాడు బెయిల్ మీద. అది అలా పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి లోకల్ ఇష్యూలో ఇతని మీద 500-600 కేసులు ఉంటాయండి. వరుసగా నమోదవుతూ ఉంటాయి. ముందు అతని తాలూకు జడలను కత్తిరిస్తారు, తర్వాత ఇతని దగ్గరికి వస్తారు. అన్ని వేళ్ళు ఇతని మీద చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు అక్కడ శ్రీకాకుళం మొదలుపెట్టి కుప్పం వరకు, అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని జిల్లాలు, అన్ని పోలీస్ స్టేషన్ల కేసులు ఉంటాయి. ఇతను అల్లు సీతారామరాజు ఒకేసారి దేవీపట్నం, తొండంగి పోలీస్ స్టేషన్ కొట్టేది చూడండి చెప్తారు చూడు. అలాగా ఒకేసారి 2 చోట్లకి ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళ నాన్నగారిని అడిగి దివ్య శక్తులు అయి తెచ్చుకోవాలి. ఒకేసారి 2 చోట్లకి హాజరవటం అలాంటివి. అందుకనే ఇతను ఒక కేసు తర్వాత ఒక కేసు, ఇతను ఊపిరి ఆడకుండా రోజుకి 18 గంటలు ఇతను కేసుల విచారణ ఎదుర్కోవాలి. కానీ ఆ భయం ఏమి ఆయనలో కనిపించినట్టు కనపట్టలేదు సార్. ఎందుకంటే సిబిఐ నన్ను అరెస్ట్ చేయలేకపోయింది, జైల్లో పెట్టలేకపోయింది, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న సిట్లు కావచ్చు, వీళ్ళ వల్ల ఏమవుతుంది అన్న ఒక భావన ఏమైనా ఆయనలో ఉందంటారా? నిండా మునిగినోడు సలే ఉంటుందండి. మనం తీసుకెళ్లి కూర్చోబెట్టి సలి ఏంటో చూపించాల. అర్థమైందా? నిండా మునిగినోడు సలే ఉండదు. అన్నిటికీ బరి తెగించున్న వాడికి గొడ్లోడు తీసుకుని బరి తెగించి తిరిగి కూడా సిగ్గుగట్టు ఎందుకు ఉంటుంది. కాబట్టి తనకి ఇలాంటివి పెట్టిన తర్వాత తెలుస్తుంది నొప్పి. మీకు నొప్పి తెలియనట్టు ఉంటది. మేకపోతే గాంభీర్యం నటిస్తున్నాడు అతను, గజ్జ వణికేస్తున్నాడు. పైకి అలా ఏదో నటిస్తున్నాడు అంతే. ఒక్కొక్కడు ఆయన కూడా ఉన్న జారిపోతున్నారు. అతను ఒకడు మిగులుతాడు, అతను దొంగల గ్యాంగ్ మిగులుతారు. వీళ్ళందరూ కలిపి సన్న జైల్లో పోతారు. ఖచ్చితంగా జైల్లో పడతారు. జైలు నుంచే ఇతనికి ఒక్కో కేసు విచారణ చేస్తారు. అవి ఒకటి 14 కేసులు, 15, 2-3 జన్మలు సరిపడగా శిక్షలు ఉంటాయి అతనికి. కేవలం రిమాండ్లే. శిక్షలు పడితే ఇంకెన్ని 10-12 జన్మలు ఉంటాయి. అన్ని తప్పులు చేసేసి నిప్పత్తిలాగానే, ఏమి అరగని ఎర్రోళ్ళలాగానే, నాకేదైనా అయితే, నాకే ఎలాగైతే దళితులకి ఏమో, నీకు నీ దళితులకు సంబంధం ఏంటా అవడం. కాబట్టి ఇవన్నీ ఊరికే రెడ్ బుక్, థిక్ రెడ్ బుక్ కూడా ఉంటుంది. మళ్ళీ రెడ్ బుక్ కాకుండా ఆ థిక్ రెడ్ బుక్ లో చేసిన అరాచకాలు ఇంకా ఉంటాయి. ఏది వదిలిపెట్టండి, ఎవ్వడు తప్పించుకోలేడు. ఎలా తప్పించుకుంటారండి? వీళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా. ప్రజల విపరీతమైన ఒత్తిడి వచ్చేస్తుంది. వీళ్ళు
అన్ని సాక్ష్యాధారాలతోటి ఎక్కడ తప్పించుకోలేని విధంగా పూర్తి స్థాయి ఉమ్. ఆధారాలతో వీళ్ళు ముందుకెళ్దాం అనుకుంటారు ఈ ప్రభుత్వం. సార్ కానీ ఇప్పుడు ప్రజలు వరకు గుర్తు అధికారులు తప్పలేకపోతున్నారు. అరెస్ట్ అవుతున్నారు, కొన్ని A1 A2లో వీళ్ళే కనిపిస్తున్నారు. కానీ వీళ్ళకి ఆదేశాలు ఇచ్చింది, ఇట్లా చేయండి అని చెప్పింది, ఇవి దారి మళ్లించి ఈ డబ్బులు తాడేపల్లికి తీసుకురండి అని చెప్పి మెయిన్ కీ రోల్ ప్లే చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన పేరు ఏ అవునండి. ఒక్క కేసులో కూడా చేర్చలేదు. ఒక్క RRR కేసులో రఘురామకృష్ణరాజు గారి కేసులోనే A3గా చేర్చారు. చేరుస్తారండి. ఎందుకు వస్తాయండి? ఎందుకంటే వీళ్ళ లింకులు ఇప్పుడు సపోజ్ సునీల్ కుమార్ గారో లేకపోతే ఎవరో తీసుకెళ్ళిన వాళ్ళ మీద వస్తుంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చూపించాడు, అతను వస్తాడు. వాసుదేవ్ రెడ్డి డబ్బులు ఎక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి ఎలా పంపించారు? ఏమండి, కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అంట. ఎందుకంటే ఎవడు తప్పించుకోలేడు. ఉమ్. వీళ్ళు చట్టం అమలు పరిచేవాడు సరిగ్గా ఉంటే ఎవడు తప్పించుకోలేడు. ఇప్పుడు చట్టాన్ని అమలు పరిచేవాడు సరైనవాడు ఉన్నాడు. దానికి సారథులుగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఉన్నారు. ఉమ్. కసితో రగిలిపోయే క్యాడర్ ఉంది. వీళ్ళు వదిలేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు వదలలేదు. ఇతను తప్పించుకోలేడండి. ఇతను రాజకీయ జీవితం క్లోజ్. ఇతను శాశ్వత జీవితం అంతా జైల్లో గడపాల్సిందే. వీళ్ళ పార్టీ చల్లా చెదిరైపోద్ది. ఇతను తాలూకు దొండిపాళెం బ్యాచ్ అంతా జైళ్లలో మొగ్గుతారు వరుస పెట్టి. ఇది ఇతని భవిష్యత్తు. ఇతని గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ అనవసరం. ఎందుకంటే రోజు మీరు వినాల్సింది ఏంటంటే ఇవాళ లడ్డు కల్తీ గురించి, రేపు మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు అవార్డు వస్తుంది, తర్వాత ఈ మద్యం, తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్, ఒకటి కాదు రెండు కాదు, ఈ తర్వాత ఇసుక 23 జిల్లా కలెక్టర్లు తప్పు చేసేసారు. ఇవన్నీ ఒకతరంగా ఒకటి డబ్బు. తర్వాత రుషికొండ ప్యాలెస్, రోజా, ఇవన్నీ వన్ బై వన్ అన్నట్లు లింక్ ఇంటర్లింక్ ఇతనే కదా. పెద్దిరెడ్డి పువ్వులు ఎక్కడ సార్ తెప్పించుకుంటాడు ఇప్పుడు అతను? గత ప్రభుత్వానికి సంబంధించిన తప్పులు ఇన్ని కనిపిస్తున్నాయి, చట్ట వ్యతిరేకంగా ఎన్ని చేశారో కనిపిస్తున్నాయి. అయితే మొన్న ముగ్గురు ఒక వేదిక మీద నుంచి మాట్లాడారు సార్. కొడాల నాని గారు, పేర్ని నాని గారు, వల్లభనేని నుంచి ముగ్గురు కూడబలుక్కుని ఒకేసారి వచ్చి మాట్లాడారు సార్. మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడకూడదని ఏముండదు కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజాస్వామ్యతంగా చేస్తారు. అంటే వాళ్ళు వీళ్ళు భయపడుతూ involvement ఉంటే ఒకరికొకరు తోడుగా వచ్చారంటారా ఆ రోజు? మీరు మాట్లాడంటే మీరు మాట్లాడుకున్న అన్న మైక్ తోసేస్తున్నారు కదా వాళ్ళు. అవునవును. మీకు ఆ భాష మారింది చూసారా? ముఖం పగిలిపోతుంది తెలుసు వాళ్ళకి. మరి ఎందుకు మారింది? అప్పుడు మాట్లాడినట్టే మాట్లాడాలి కదా. అంచేత వీళ్ళు వాళ్ళ సీన్ అయిపోయిందండి. ఇతను బలవంతంగా బతిమాలుకుంటూ వచ్చి ఉంటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు ఎవరితో వచ్చే ఉద్దేశం లేదు. మీకు ఏమైనా మీరు ఇప్పుడు రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది, ఇంకో పార్టీకి ఛాన్స్ ఉండదండి. ఎందుకంటే బెస్ట్ కాంబినేషన్ సెట్ అయింది. కమ్మ, కాపు, బీసీ, మాదిగా అనేటువంటి కాంబినేషన్ సెట్ అయింది. దాన్ని బ్రేక్ చేయడం వీళ్ళు ఎవరి వల్ల కాదు. వీళ్ళు ఎవరిని వదిలిపెట్టరు. వీళ్ళకి రాజకీయ జీవితం ఉండదు. ఉన్నా గానీ జనం ఎవరు వీళ్ళు ఆదరించరు. వీళ్ళు ఎవరైనా నిలబడితే పులిందులో కూడా ఓడిపోతాడు. ఇతను చేసిన అరాచకాలు, తప్పులు, హత్యలు, మానవంగా ఎన్ని చేయించాడండి. ఇతను అడ్డం పెట్టిన ఎంత త్వరగా వచ్చి తినేశారు. ఎందుకు వదిలేస్తారు ఎవడన్నా? అన్నట్లు ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎవడ కాపాడలేడు. ఇతను పక్కోడు పయ్యోడు కూడా ఏమీ చేయలేదు. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కొన్ని వందల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక్కవేళ జైలు వెళ్తే మాత్రం బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారా ఇన్ని కేసులు ఉన్న నేపథ్యంలో? ఒకవేళ కాదండి, నమోదైపోతాయి. నాకు తెలుసు. నేను చెప్తాను కదా, ఖచ్చితంగా నమోదవుతాయి. ఓకే. ఎక్కడ తప్పించుకుంటాడండి? ఎలా వదిలేస్తారు? కొత్తగా ఇతనికి దేశద్రోహ నేరం కూడా పడుతుంది. ఇప్పుడు మతం గురించి, దేశం ఇదేం మతం, ఇదేం దేశం అన్నాడు కదా, దానికి వివరణ ఇవ్వాలి, లేదంటే లోపల. ఓకే, చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అడిసిమిల్ గారు.